గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. అయితే సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అయితే ముందుగా ఈ యొక్క ఏదైతే రవి ఉన్నాడో రవి యొక్క సంబంధించినటువంటి అంటే గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకున్న తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే రవి ఈ సెప్టెంబర్ 17వ తారీఖు దాకా కూడా సింహరాశిలో సంచారం చేసి తర్వాత మళ్ళీ కన్యా రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు ఈ నెల 17వ తారీఖు దాకా కూడా మిథున రాశిలో ఉండి తర్వాత మళ్ళీ కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. బుధుడు ఈ నెల 7వ తారీఖు దాకా కూడా సింహరాశిలో ఉండి తర్వాత మళ్ళీ కన్యా రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. గురుడు ఈ నెల అంతా కూడా కర్కాటక రాశిలోనే సంచారం చేస్తున్నాడు. శుక్రుడు ఈ నెల అంతా కూడా తులారాశిలో సంచారం చేస్తున్నాడు. శని ఈ నెల అంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. రాహు ఈ నెల అంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతు ఈ నెల అంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తున్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ నెలలో ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం ఇబ్బందికరంగాను ప్రతికూలంగా ఉంది కాబట్టి జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే డబ్బులు బాగా ఖర్చు అవుతున్నాయి. అనవసరమైన వ్యక్తులతోటి లావాదేవీలు జరపడం వల్ల, ఎక్కువ అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల, దుబారా ఖర్చుల వల్ల, ఆన్లైన్ షాపింగ్ల వల్ల, క్రెడిట్ కార్డులను వాడడం వల్ల, ఈఎంఐల ద్వారా అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతూ ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా డబ్బులు ఖర్చు పెట్టుకునే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఇంట్లో ఎవరికైనా అనారోగ్య సమస్యల వల్ల కానీ లేదా ఇంట్లో పిల్లల వల్ల కానీ కుటుంబం వల్ల కానీ ఖర్చులు అధికమవుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకి బాగా శ్రమ కనపడుతోంది, ఫలితం ఏమో తక్కువ కనపడుతోంది, ఎదుగుదల లేకుండా ఉంటుంది, గ్రోత్ లేకపోతుంది ముఖ్యంగా ఉద్యోగంలో. కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోవాలి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టడం, రాత్రి తొందరగా పడుకోకపోవడం వల్ల, నిద్ర లేకపోవడం వల్ల తర్వాత రోజు స్ట్రెస్ ఫీల్ అవ్వడం, అలాగే ఇంటర్వ్యూలో పాల్గొనే వారికి నిరాశ, సరైన అవకాశాలు రాకపోవడము, అలాగే ప్రేమించిన వాళ్ళని, కావలసిన వారిని, కుటుంబ సభ్యులని అపార్థం చేసుకోవడం వల్ల దూరం అవ్వడం జరిగే అవకాశాలలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. లేదంటే కనుక కుటుంబ సభ్యులు కానీ, ఉద్యోగాలు చేసే చోట కానీ, వ్యాపారాలు చేసే చోట కానీ గొడవలు కనపడుతూ ఉన్నాయి, సమస్యలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఆచితూచి మాట్లాడడం ఈ నెలలో ముఖ్య సూచన. అయితే మీకు నచ్చని పనులు కూడా చేయవలసి వస్తూ ఉంటుంది. కానీ కొంతమంది వ్యక్తులు మీ చేత పనులు చేయిస్తూ ఉంటారు, దానివల్ల మీరు ఇబ్బంది పడతారు. కాబట్టి పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం అలాంటి పనులు చేయకండి. షేర్లు ట్రేడింగ్ జోలికి వెళ్ళకండి. అలాగే బెట్టింగ్లు, స్కాములు, జోదం ప్రక్రియల జోలికి వెళ్ళకండి. వాటి వల్ల దారుణంగా నష్టపోయే అవకాశం కనపడుతోంది. లేదా ఒకవేళ అలా పెట్టుబడులు పెట్టాలంటే కనుక ఒక్కసారి మీ జాతకం చూపించుకోండి. ఎందుకంటే జాతకంలో లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ఏ దశలు నడుస్తున్నాయి మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి ఏదైనా బాగోకపోతే జపాలు లేదా వాటికి సంబంధించి పరిహారాలు చేసుకోవచ్చు. మమ్మల్ని సంప్రదించినట్లయితే మేము జాతకం చూసి చెప్తూ ఉంటాం. లేదంటే కనుక ఇబ్బందులు పడతారు. అందుకే దానికనే కాదు, ఉద్యోగానికి, వ్యాపారానికి, మామూలుగా పిల్లల సంతానానికి ఇలాగ ఏ సమస్య ఉన్నా పర్సనల్ జాతకం కూడా చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుంది. అంచేత ఏంటంటే కొంచెం ఈ నెలలో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోవాలి పెట్టుబడులు పెట్టేటప్పుడు. అయితే తప్పుడు మార్గాల్లోకి వెళ్ళడం కానీ లేదా మీకన్నా చిన్నవాళ్ళతోటి గొడవలు పెట్టుకోవడం కానీ, కుటుంబ సభ్యులు గౌరవించకపోవడం వల్ల కానీ సమస్యలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని పడితే వాళ్ళని డబ్బులు మాత్రం అడగకండి. దానివల్ల కూడా మీరు అవమానం పాలవుతారు. కాబట్టి అప్పులు కావాల్సి వస్తే బ్యాంకులను సంప్రదించే ప్రయత్నం చేయండి. తదు జాగ్రత్తలు తీసుకోండి. కొంతమంది ఏంటంటే పైకి మంచి వాళ్ళగా నటిస్తూ మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా స్త్రీలు పరపురుషులతో జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని వాడుకుని వదిలేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. రాత్రి సమయంలో ప్రయాణాలు చేసే వాళ్ళు జాగ్రత్త. మద్యపానం సేవించే వాళ్ళకి ప్రమాదాలు, శస్త్రచికిత్సలు కనపడుతున్నాయి. ధూమపానం వ్యసన పనులు కూడా ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. అలాగే అక్రమంగా డబ్బులు సంపాదించాలనుకోవడం వల్ల, రాంగ్ ఇన్వెస్ట్మెంట్లు చేయడం వల్ల సమస్యలు ఉన్నాయి. కాబట్టి డబ్బులు పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అయితే భూములు కొనడం కానీ, గృహాలు కొనడం కానీ లేదా పెద్ద పెద్ద వ్యాపారాలు పెట్టడం కానీ బాగా కలిసి వస్తుంది. కాబట్టి వాటిలో అయితే ఇన్వెస్ట్మెంట్లు బ్రహ్మాండంగా చేయొచ్చు. బంగారం కానీ, వెండి కానీ లేదా లోహములు కానీ కొనుగోలు చేయడానికి తప్పు ఏమీ లేదు. వాటిలో పెట్టుబడులు పెడితే లాభం కనపడుతున్నాయి. ఇతరులతో గొడవలు మాత్రం పెట్టుకోకండి. వ్యాపారంలో ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి కాబట్టి ఇంకొంచెం జాగ్రత్తగా వ్యాపారాల్లో నిర్ణయాలు తీసుకోవాలి. ఏ వ్యవహారము ముందరికి సాగటం లేదు. వివాహాది శుభకార్యాలు చివరిదాకా వెళ్ళి ఆగిపోతున్నాయి. ముఖ్యంగా ప్రేమించిన వాళ్ళని వివాహం చేసుకుందామంటే ఏదో రకమైన ఆటంకం వస్తుంది. కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా ఎదురుకు వెళ్ళకపోవడం, మెంటల్ టెన్షన్లు, అనారోగ్య సమస్యలు, శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము కనపడుతోంది. వ్యాపారాలలో కూడా చికాకు, వ్యాపారాల్లో లాభాలు తక్కువగా ఉండడం కనపడుతోంది. ఉద్యోగస్తులకి అదనపు పని భారం కనపడుతోందని చెప్పొచ్చు. అప్పులు చేయవలసిన పరిస్థితులు, ఆలోచన నిలకడగా ఉండకపోవడం, ముఖ్యమైనటువంటి పనులేమో లేటుగా జరగడం, ఆర్థిక ఇబ్బందులు, దూర ప్రయాణాలు, శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడం వల్ల ఇబ్బందులు, అనుకోని ఖర్చులు కూడా కనపడుతున్నాయి. గతంలో మీరు చేసినటువంటి అప్పులు ఇప్పుడు తీర్చడానికి చాలా ఇబ్బంది పడే పరిస్థితి. ఆస్తి వివాదాలు కానీ, అన్నదమ్ములతో వివాదాలు కానీ,
లేదా పెద్దలతోటి సమస్యలు కానీ కనపడుతున్నాయి. అలాగే కోర్టు వివాదాలు పరిష్కారం అవ్వకపోవడము, పోలీస్ కేసుల్లో ఇరుక్కోవడము, చెయ్యని తప్పుకి నిందారోపణలు కూడా కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. అలాగే శారీరక కోరికలు పెరిగిపోవడం వల్ల, ఎవరిని పడితే వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ కలవడం వల్ల, శారీరక కోరికల కోసం, కామపరమైన కోరికల కోసం తప్పులు చేయడం వల్ల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి వ్యామోహాలు తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులకి ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగాలు పోయే అవకాశాలు, ధన నష్టము కనపడుతోంది, జాగ్రత్తగా ఉండాలి. ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకుందామంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడం కానీ, వివాహ సంబంధాలు చివరిదాకా వచ్చి చెడిపోవడం కానీ కనపడుతోంది. పిల్లలు మీ మాట వినకపోవడం వల్ల ఇబ్బందులు, ప్రేమికుల మధ్య మనస్పర్ధలు, క్రమశిక్షణ లేనటువంటి జీవన విధానము, రాజకీయ నాయకులకి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, పదవులు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. సినిమా టీవీ మీడియా రంగాల వారికి అపజయాలు పాలయ్యే అవకాశాలు, భార్యాభర్తల మధ్య కుటుంబంలో వివాదాలు, మనస్పర్ధలు కనపడుతూ ఉన్నాయి. అలాగే కొంతమంది విమర్శిస్తూ ఉంటారు, దానికి సరైనటువంటి గుణపాఠాన్ని చెప్పే ప్రయత్నం చేయగలుగుతారు. అలాగే డ్రైవింగ్లు చేసేటప్పుడు జాగ్రత్త. సీట్ బెల్ట్లు పెట్టుకోకపోయినా, హెల్మెట్లు పెట్టుకోకపోయినా, రాంగ్ పార్కింగ్లు చేసినా, సిగ్నల్ జంపింగ్లు చేసినా, ఇన్సూరెన్స్లు, పొల్యూషన్లు జాగ్రత్తగా చూసుకోకపోయినా చలానాలు కట్టే పరిస్థితి కనపడుతుంది, జాగ్రత్త. మీరు సరిగ్గా నడుపుతూ ఉన్న ఎదుటి వాళ్ళు సరిగ్గా నడపకపోవడం వల్ల కూడా మీ కార్లకి డెంటింగ్లు పడ్డాలు కానీ, ప్రమాదాలు, యాక్సిడెంట్లు కనపడతాయి, జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది మిమ్మల్ని రెచ్చగొట్టడానికి, గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట, ఇంట్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. అయితే గతంలో చేసిన తప్పులు మీ మనసులో బాధపడే అవకాశం కనపడుతుంది. అయితే రియల్ ఎస్టేట్లో పెట్టే పెట్టుబడులకు లాభాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే చిన్న చిన్న సమస్యలకి పరిష్కారాన్ని వెతుక్కోగలుగుతారు. పిల్లల ప్రయోజకత్వం మీకు ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పొచ్చు. కాకపోతే జీవితంలో విరక్తి ఆలోచనలు, ఏ పని సరిగా సాగక ఇబ్బందులు కనపడుతున్నాయి. మొండి బకాయిలు వసూలు అవ్వడం కష్టమవుతోంది. గృహ నిర్మాణ పనులు ఆలస్యంగా జరుగుతాయి. గృహ నిర్మాణానికి ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. అలాగే వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి. తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టం కనపడుతోంది. మద్యపాన, ధూమపాన వ్యసన పనులకి ప్రమాదాలు, శస్త్రచికిత్సలు, హాస్పిటల్ పాలయ్యే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ఐటీ రంగాల వాళ్ళకి కూడా ఉద్యోగపరంగా సమస్యలు కనపడుతున్నాయి. కాంట్రాక్ట్ రంగాల వారికి నష్టాలు కనపడుతున్నాయి. విలువైనటువంటి వస్తువులు పోగొట్టుకోవడం కానీ, బంగారు వస్తువులు, పరసలు, తాళాలు ఎక్కడైనా పెట్టి మర్చిపోవడం కానీ జరిగే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకి చదివేటటువంటి సమయంలో ఏకాగ్రత లోపించడంతో పాటుగా సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం చదువుని, అమ్మాయిలు వెంటపడడం కానీ, సెల్ ఫోన్ గేమ్స్ ఆడడం కానీ మీ యొక్క చదువును పాడు చేస్తుంది. రాత్రి తొందరగా పడుకుని తెల్లవారుజాము లేచి చదవడానికి ప్రయత్నం చేయండి. అలాగే కాలేజీలో లెక్చరర్స్ని గౌరవాన్ని ఇవ్వండి. కుటుంబంలో తల్లిదండ్రులకు గౌరవాన్ని ఇవ్వండి. ఉద్యోగస్తులకు ఉద్యోగ కార్యాలయాల్లో పని ఒత్తిడి అధికంగా కనపడుతుంది. విదేశాల్లో పనిచేసే వారు కూడా అనేక రకాల సమస్యలు, ఉద్యోగ నష్టాలు కనపడుతున్నాయి. ఉద్యోగ కార్యాలయాలు మాట పట్టింపులు, శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము కనపడుతోంది. స్త్రీలకి బాధ్యతాయుతంగా వ్యవహరించవలసిన అవసరం కనపడుతోంది. మనసులో బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు, భర్తతో ఇబ్బందులు, బంధువులతోటి, ఆడబడుతులతో తగాదాలు, అపార్థాలు కలిసి వస్తున్నాయి. ముఖ్యంగా ఇరుపొరుగు వారితో సమస్యలనే జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో అవకాశాలు చేజారడము, వ్యాపారాలు చేసే ఇబ్బందులు, మనస్పర్ధలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో నిరాశ కనపడుతోంది. చికాకులు, వ్యాపారంలో ఒడిదుడుకులు కనపడుతున్నాయి. కాబట్టి వ్యాపారంలో స్వల్ప నష్టాలు కూడా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. తక్కువ మార్జిన్స్ తోటి ఎక్కువ కస్టమర్స్ని ఆకర్షించుకునే ప్రయత్నం చేయండి. అరువులు అప్పులు ఇవ్వకండి. ఈ నెలంతా కూడా ఇబ్బందులు ఉన్నాయి. అయితే ప్రతిరోజు కూడా పొద్దున్నే లేచి దేవుడి దగ్గర 1/2 గంట సేపు పూజ చేసుకున్న తర్వాత మీ పనుల్లో నిమగ్నం అవుతున్నట్లయితే కనుక మీకు ప్రతిరోజు కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో ఇలా డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ, వ్యాపారాలలో కానీ ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా
ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, శత్రువులు పెరగడము, కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, పోలీస్ కేసులు, కోర్టు వివాదాలు ఇరుక్కోవడము, లేదా ఎవరైనా మీ మీద ప్రయోగం చేసేసారు అనే అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి జపాలు, పూజలు, హోమాలు నిర్వర్తింపచేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయా లేదా అనే విషయాన్ని కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కొంచెం లైక్ చేయండి, అందరికీ కాస్త షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాः సమస్తాः సుఖినో భవంతు, స్వస్తి.